శ్రీమాత్రే నమః. నిన్న ఒక వీడియో చూసి చాలా బాధ కలిగింది. చెన్నై మైలాపూర్‌లో ఉన్నటువంటి కపాలీశ్వర స్వామి కోవెల్లో జరిగిన ఒక దుర్ఘటన. హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉండే ఆ కోవెల అద్భుతమైన కోవెల. ఒకప్పుడు ఒక కీకారణ్యంలా ఉండేది. ఇప్పుడది చెన్నై హార్ట్ ఆఫ్ ద సిటీ అయిపోయింది. మైలాపూర్ అంటేనే అక్కడ నెమళ్ళు ఆడేవట ఆ అరణ్యంలో ఒకప్పుడు. అందుకు మైలాపూర్ అంటే మైల్ అంటే నెమలి. అరుపు అంటే మన తెలుగులో అన్నట్టు అరుపు అని అంటారు. మైల అరుపు. నెమళ్ళు అక్కడ అరుస్తూ ఆడేవి కాబట్టి ఆ ప్రాంతానికి మైలాపూర్ అని పేరొచ్చింది. అయితే అక్కడ పరమేశ్వరుడి కోవెలుంది. ఆ కోవెలని కపాలీశ్వర స్వామి కోవెల అంటారు. అక్కడ శివుడిని కపాలీశ్వరుడు అంటారు. అమ్మ పార్వతిని కర్పగాంబిక, కర్పగవల్లి అంటారు. అసలు కపాలీశ్వరుడు అని పేరు రావడానికి కారణం కూడా విధాత అయినటువంటి బ్రహ్మకు చతుర్ముఖములు కాకుండా ఒకప్పుడు 5 ముఖములు ఉండేవట. ఆ 5వ ముఖం ఉన్నందుకు అతనికి అహంకారం వచ్చినందుకు శివుడు అతని అహంకారాన్ని తీసేయాలని 5వ ముఖాన్ని తన చేతితో ఇలా గిల్లుతాడట. గిల్లినప్పుడు 5వ ముఖం రాలి పడిపోయి అది శివుని చేతికి అంటుకుపోతుంది. ఆ బ్రహ్మ కపాలం అంటుకుపోవడం వల్ల శివుడు కపాలీశ్వరుడు అయ్యాడు. ఆ కపాలీశ్వర స్వామి యొక్క కోవెలే అది. ఇక అమ్మ పార్వతి ఒకనాడు శివుణ్ణి నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రం యొక్క విశిష్టతను, భస్మం యొక్క విశిష్టతను తెలపమని కోరుకుంటుంది. ఆ విశిష్టతలను తెలపడానికని స్వామి అమ్మని తీసుకుని ఒక అరణ్యం దగ్గరికి వస్తారు. అక్కడ అమ్మ కూర్చుని స్వామి చెప్పున్నది వింటూ ఉంటుంది. అయితే ఆ అరణ్యంలో నెమళ్ళు ఎక్కువగా ఉండడం, ఆ నెమలి అక్కడికొచ్చి ఆడుతూ ఉండడం చూసి అమ్మ పార్వతి ఆ నెమలిని చూస్తూ ఉండిపోయిందట శ్రద్ధగా వినకుండా. ఏదైనా ఒకరు శ్రద్ధగా ఒక గురువు ఒక విషయం చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినకుండా మనం డీవియేట్ అయిపోతాం కదా! అందువలన శివుడికి కోపం వచ్చి అమ్మ పార్వతిని శపించి నీవు తపస్సు చేసి తిరిగి నువ్వు కైలాసానికి రా అని చెప్పి అమ్మని వదిలి వెళ్ళిపోతాడట. అప్పుడు అమ్మ పార్వతి అక్కడ ఒక పున్నాగ పువ్వు చెట్టు కింద ఇప్పటికీ ఆ చెట్టు ఉందంటారు కపాలీశ్వర స్వామి కోవిల్లో. పున్నయ్య చెట్టు అంటారు వాళ్ళు. ఆ చెట్టు కింద కూర్చుని తపస్సు చేసి ఆ చెట్టునే కర్పగం అంటారట సంస్కృతంలో. అందుకు అమ్మ ఆ చెట్టు కింద కూర్చుని తపస్సు చేసి తిరిగి పరమశివుణ్ణి పొందినందుకు కర్పగవల్లి అనే పేరుతో అమ్మని పిలుస్తారు. ఆ కోవెలకున్న ఇంకొక ప్రత్యేకత ఏమిటో తెలుసా? మనం తిరుజ్ఞాన సంబంధ కథలో చెప్పుకున్నాం. ఒక శైవ భక్తుడి యొక్క కూతురు చిన్నప్పుడు అనుకోకుండా దురదృష్టవశాత్తు చనిపోతుంది. అతడు కూతుర్ని ఒక గొప్ప శివభక్తుడికిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటాడు ఆ అమ్మాయి చిన్న వయసులో. చనిపోయిన ఆ కూతురు దుఃఖాన్ని తట్టుకోలేక ఆమె భస్మము, ఎముకలు ఒక కుండలో దాచి వాటిని నిత్యం తన ఇంట్లో పెట్టుకుని దాని మీద ఒక పువ్వు పెడుతూ రోజు బాధపడుతూ ఉంటాడు. అటువంటి ఆ శివభక్తుడి యొక్క కూతురి గురించి తెలుసుకుని అక్కడికి తిరుజ్ఞాన సంబంధాలు వచ్చినప్పుడు ఇదే మైలాపూర్ కోవెల్లుకి అతను వచ్చి ఈ శివభక్తుడిని ఆ కుండను కూడా తీసుకురమ్మంటాడు. ఆ కుండని ఆ కోవెల్లో ఉంచి అతడు తేవారం అంటే శివుణ్ణి పొగుడుతూ పాటలు పాడుతూ ఉంటాడు తిరుజ్ఞాన సంబంధాలు. అతను ఆ తేవారం పాడగానే ఈ కుండ పగిలి అందులోంచి మళ్ళీ ఆ అమ్మాయి ఒక 13 ఏళ్ల అమ్మాయిలాగా బయటికొస్తుంది. అంత గొప్ప కోవెల అది. అంతేకాదు సుబ్రహ్మణ్య స్వామి ఆ కోవెల్లో అక్కడ శివపార్వతుల గురించి తపస్సు చేయడం వల్ల శివపార్వతులు ప్రత్యక్షమై తమ కొడుకైనటువంటి సుబ్రహ్మణ్యుడికి శక్తివేల్ అంటే అదే మన శూలం ఉంటుంది కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శూలం దాన్ని ప్రసాదిస్తారట. అందుకని అతడు ఆ కోవెల్లో సింగరవేల్ అని కొలవబడతాడు. ఇక గణపతి నాట్య గణపతిగా కనిపిస్తాడు అక్కడ. మొత్తం కుటుంబంతో సహా శివుడు అక్కడ కొలువుదీరుంటాడు. 2000 ఏళ్ల క్రితం కోవెల. అద్భుతమైన కోవెల. అక్కడికి వెళ్తే వచ్చే ప్రశాంతత మాటల్లో చెప్పలేనిది. అటువంటి కోవెల్లో ప్రతి ప్రదోష కాలంలో జరిగే పూజ, అర్చనలు, అభిషేకాలు అద్భుతంగా జరుగుతాయి. నైవేద్యం సమయంలో గుడిని కాసేపు గర్భగుడిని మూసి తర్వాత తెరిచినప్పుడు అక్కడ నమఃశివాయ ఘోషలతో లైన్‌లో నిల్చుని వెళ్తుంటే ఎంత బావుంటుందో అసలు చెప్పలేమండి ఆనందం. అటువంటి కోవెల్లో లోపల భక్తులు నమఃశివాయ, నమఃశివాయ అని మంత్రోచ్చారణ చేస్తుంటే జనాలు మైమరిచి చెప్తుంటే మీరు నమఃశివాయ అనకూడదిక్కడ. గట్టిగా అనకూడదు. మనసులో అనుకోండి అంటూ భక్తుల మీదకి వచ్చారు పోలీసులు. భక్తుల్ని అరెస్ట్ కూడా చేశారట. ఎక్కడుంటున్నాం? ఏ స్థితిలో ఉంటున్నాం? ఏం అర్థం కాలేదు. భారతదేశంలోనే మనం నమఃశివాయ అనకూడదు. ఒక శివ కోవెల్లో శివభక్తులు నమఃశివాయ అనకూడదు అంటే ఎక్కడంటారండి నమఃశివాయ అని?
ఈ ప్రశ్న వేసింది నేను కాదు. మా అబ్బాయి అడిగాడు. శివుడి కోవిల్లో నమఃశివాయ అనకపోతే మరెక్కడ అనాలి అని. కదా! చిన్న పిల్లలు ఎంత అమాయకంగా వేసిన ప్రశ్నైనా, ఆ ప్రశ్న చాలా సూటిగా తగిలింది. పైపెచ్చు వచ్చిన భక్తులు అక్కడికి ఆ కపాలీశ్వర కోవిలుకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఎవరికైనా మానసిక స్థితి సరిగ్గా లేకపోతే, వాళ్ళు ఆ కోవెలకొస్తే వాళ్ళకి మానసిక ప్రశాంతత లభించి, వాళ్ళు ఆరోగ్యం పొందుతారట. అటువంటి గొప్ప కోవెల. అతను ఎవరైతే అక్కడికొచ్చి నమఃశివాయ అని ఉచ్చారణ చేశాడో, మతి స్థిమితం లేనివాడు అంటూ అతని మీద ముద్ర వేసి, మిగిలిన వాళ్ళ మీద తాగి వచ్చాడు, మద్యం సేవించొచ్చాడు అంటూ కేసులు పెట్టి వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్లారట. గుంపుగా కొంతమంది పోలీసులొచ్చేసి వాళ్ళతో వాదించి, వాళ్ళని తోసేసి, చేతులు విరిచి కట్టి, అందుకే అంటారు యథా రాజా తథా ప్రజ అని. అక్కడుండే ప్రభుత్వం ఆ రకంగా ఉన్నప్పుడు, ఇక మరి భక్తులకి ఎక్కడైనా విలువ, రక్షణ ఉంటుందా? ఎప్పటికైనా ప్రభుత్వాలు వీటిని గమనించుకోవాలి. అలాగే హిందువులు కూడా మేలుకోవాలి. ఎవరికి ఓటేసి గెలిపించుకోవాలి, మన ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళను మనం అందలం ఎక్కించాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి. కనీసం ఈ తర్వాతైనా సరే అక్కడ ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని ఆశిస్తున్నాను. శ్రీమాత్రే నమః.